పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏం ఫ్లడ్స్ ఉన్నాయి కదండి, ఏం ఫ్లడ్స్ ఉన్నాయి కదా దెబ్బతిన్నాయి. అంటే ఖమ్మం నగరంలో కూడా మొన్నేరు మోతీ తుఫాన్ అనేక ఫ్లడ్స్ పేరు ఏదో ముంపు గురైన పరిస్థితి కూడా ఉంది. ఈరోజు దీన్ని చూడటం కోసం సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కమ్రేడు జాన్ వెస్లీ గారు ఈ వర్షాల దెబ్బతిన్న పంటలని పర్యటన కోసం ఖమ్మం జిల్లా వచ్చారు. వెస్లీ గారితో పాటు రాష్ట్ర కార్యదర్శి సభ్యులు పోతినేని సుదర్శనరావు గారు, మరొక రాష్ట్ర కార్యదర్శి సభ్యులు కమిటీ ఎండి అబ్బాస్ గారు, రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీరామ్ నాయకు, గురి ప్రసాద్, ఇంకా అనేక మంది ఇక్కడ జిల్లా నాయకులు హాజరయ్యారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శులు మాన్య రమేష్, పొత్తు రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాసరావు, అలాగే జిల్లా నాయకులు నవీన్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. కారెపల్లి మండలం, కామపల్లి మండలం, రమణాపాలెం మండలాల్లో కూడా ఈ పర్యటన సాగింది. దెబ్బతిన్నటువంటి వరి, పత్తి పంటలను కూడా పరిశీలన చేయడం జరిగింది. మొత్తం ఈ విషయం మీద మీ దృష్టి తీసుకురావడానికి, ప్రభుత్వం దృష్టి తీసుకురావడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ప్రెస్ మీట్లో చెప్పిన పేరుతో పాటు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కమిటీ విక్రమ్ కూడా పాల్గొంటూ ఉన్నాడు. పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర బాధ్యులు పిట్టల్లో కూడా పాల్గొంటూ ఉన్నారు. అందరికీ నమస్కారాలు. రాష్ట్రంలో మోంతా తుఫాన్ వల్ల తీవ్రమైనటువంటి పంట నష్టం జరిగింది. వరి పంట, అలాగే పత్తి, మొక్కజొన్న, మిరప తదితర పంటలన్నీ కూడా చేతికొచ్చే సమయాన ఈ వర్షాలకు తీవ్రమైనటువంటి నష్టానికి గురైనాయి. ఎకరకు దాదాపు 40-50 వేల రూపాయలు ఖర్చు పెట్టి అప్పులు తెచ్చి రైతులు పంటలు పండిస్తే పంటను తీసుకొని మార్కెట్లోకి పోవాల్సినటువంటి ఈ దశలో పంటలంతా కూడా వేలాది ఎకరాలలో నష్టం జరిగింది. 30,000 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే కొనుగోలు కేంద్రాల్లో, అట్లాగే రోడ్ల మీద ధాన్యాన్ని ఎండబెట్టినటువంటి రైతులు ఈ వర్షాల వల్ల ఆ ధాన్యం కొట్టుకుపోవడం కానీ, లేదా మార్కెట్లలో తడిసి ముద్దై తేమ మరింత పెరిగి కొనుగోలు చేయడానికి ఆటంకంగా ఉండేటటువంటి పద్ధతుల్లో ఆ రూపంలో నష్టం జరుగుతుంది. అట్లాగే వర్షాల వల్ల, వరదల వల్ల పంట పొలాల్లోకి వరదలు వచ్చి ఆ పొలాల్లో పంట నష్టంతో పాటు దాన్ని సరి చేసుకోవడానికి మళ్ళీ లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి దుస్థితి వేల ఎకరాల భూముల్లో అలాంటి పరిస్థితి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అట్లాగే వాగులు తెగిపడ్డాయి. ఇటువంటి ప్రాణ నష్టం జరిగినటువంటి స్థితి ఉంది. తీవ్రమైనటువంటి నష్టం ఈ సందర్భంలో జరిగింది. ఇప్పుడు పత్తి మంచిగా కోసి మార్కెట్కి తీసుకెళ్లాల్సినటువంటి దశలో ఇవన్నీ కూడా నల్లగా మారి, రంగు మారిపోయి, తెల్లగా ఉండాల్సినటువంటి పత్తి రంగు అంతా కూడా మారిపోయి కొనుగోలు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. మరి అప్పులు తెచ్చి 40-50 వేల రూపాయలు ఎకరా ఖర్చు పెట్టి అప్పులు తెచ్చిన తర్వాత కరెక్ట్గా మార్కెట్లోకి పోయే సందర్భంలో ఈ స్థితిలోకి వచ్చిన తర్వాత దీన్ని మార్కెట్లో కొనుగోలు చేయని పరిస్థితి వచ్చింది. మరి నా పంట నష్టపోయింది, శ్రమ పోయింది. ఆ రకంగా రైతులు అప్పులపాలు అవుతున్నటువంటి స్థితి ఉంది. మొక్కజొన్న ఆ రకంగానే ఉంది. వరి కూడా పంటలు చూసాం. వరి అంతా కూడా కోత కోసేటటువంటిది, ఇక వారంలో కోత కోస్తారనగా ఆ సందర్భంలో మొత్తం భూమి మీదకి పడిపోయింది. కోత కోయడానికి అవకాశం లేకుండా మారిపోయింది. మిరప ఆ రకంగా నష్టపోయింది. బట్ ఈ పంట నష్టానికి సంబంధించి ఎకరాకు 50,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని చెప్పి సిపిఎం పార్టీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ వర్షాల వల్ల ధాన్యం తేమ పెరిగిందనే పేరుతో మళ్ళీ కొనుగోలు చేయకుండా ఆటంకపరిచే పరిస్థితులు ఉన్నాయి. 20% తేమ ఉన్నా సరే కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం దానికి నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా జరగాల. అట్లాగే జరిగిన మొత్తం నష్టాన్ని వేల ఎకరాల్లో ఈ పంట నష్టం జరిగింది. మొత్తంగా చూసినప్పుడు వేల కోట్ల రూపాయలు రైతులు నష్టపోయారు.
వీటినన్నిటినీ ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నష్టపరిహారాన్ని లెక్కగట్టి వాళ్ళకు నష్టపరిహారం చెల్లించేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ నష్టాలు జరుగుతున్నాయో వాటిని పర్యటించి వాటి వివరాలు తీసుకుంటున్నాం. అట్లాగే ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం. వీటి తర్వాత పరిష్కరించకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద బాధితులైనటువంటి రైతులను తీసుకొని ఆందోళన కార్యక్రమం చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. అట్లాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల్లో బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు జరగాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళనలు ఉద్యమాలు జరిగాయి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది, బిల్లు తెచ్చింది, జీవో 9 తెచ్చింది. హైకోర్టుకు పోయారు. హైకోర్టులో జీవో నెంబర్ 9 అంటే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేశారు, రిజర్వేషన్స్ ప్రకటన చేశారు. ఇవన్నిటి తర్వాత ఇప్పుడు కోర్టు స్టే ఇవ్వడంతో మళ్ళీ అంతా కూడా ఆగిపోయింది. దీనికి అంతటికి కూడా కారణం ఏంటి? బీసీలకు 42% రిజర్వేషన్స్కి ఎవరు ఇప్పుడు అడ్డుపడుతున్నారు అని చూసినప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉంది. పార్లమెంటుకు బిల్లు పంపిస్తే బిల్లు ఆమోదించడం లేదు. 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి అంటే అది రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టేది కాదు, కేంద్ర ప్రభుత్వం పెట్టాలి. దాని మీద ఎలాంటి స్పందన లేదు కేంద్ర ప్రభుత్వానికి. అట్లాగే రాజ్యాంగ సవరణ జరపాలని చెప్పి అనుకున్నా, రాజ్యాంగ సవరణ జరపాలన్నది కేంద్ర పరిధిలో జరగాలి. రాజ్యాంగ సవరణ జరగాలన్నా 9th షెడ్యూల్లో జరగాలన్నా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలన్నప్పుడు అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. కానీ కేంద్రం స్పందించడం లేదు, బిల్లును అడ్డుకుంటుంది, ఆర్డినెన్స్ని అడ్డుకుంటుంది, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉంది. బీసీల్లో ముస్లింలు ఇస్లాం మతం స్వీకరించినటువంటి వాళ్ళు ఉండడం వల్ల మేము అడ్డుకుంటున్నామని బండి సంజయ్ మాట్లాడుతున్నాడు ఒకవైపు. అదే మళ్ళీ బీజేపీ రాష్ట్రంలో బంద్ జరిగితే మేము బీసీలకు రిజర్వేషన్లకు అనుకూలం అని చెప్పి ఓట్ల కోసం బీసీల్లో వ్యతిరేకత పెరుగుతుందని మళ్ళీ నాటకాలు ఆడుతుంది రాష్ట్ర బీజేపీ పార్టీ. ఆ రకంగా ద్వంద్వ వైఖరి అనుసరిస్తూ బీసీలకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తుంది, కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందుకని ఈ విషయాన్ని బీసీలు కానీ ఇతర సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. దాన్ని 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి చేస్తున్నాం. ఆ రకంగా రాజ్యాంగ సవరణ కూడా చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే అనేక రూపాల్లో ఆందోళనలు చేసాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. అట్లాగే సామాజిక న్యాయం కోసం అనుకునే శక్తులంతా కూడా కేంద్ర ప్రభుత్వం మీద కూడా పోరాటానికి సన్నద్ధం కావాలా. కేంద్ర ప్రభుత్వం హక్కులు సాధించడం కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడితేనే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు జరుగుతాయి. ఆ రూపంలో పోరాటాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. సిపిఎం పార్టీ ఆ పద్ధతిలో ముందుకు సాగుతుంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కేవలం జీవోలు తీసుకొచ్చి లేదా సర్వేలు చేసినాము, వివరాలు తీసినాము, బిల్లు తెచ్చినాము, ఆర్డినెన్స్కు పంపినాము అని అంటే కుదరదు. కేంద్రం అమలు చేయాల్సినటువంటి స్థితిలో ఉన్నప్పుడు కేంద్రంతో అఖిలపక్షాన్ని తీసుకొని పోరాటాన్ని కొనసాగించాలి. మేము లీగల్గా అన్ని ప్రొసీడ్ అవుతామంటే కుదరదు. అది రాజ్యాంగ సవరణ జరగాల్సినటువంటి స్థితి ఉన్నప్పుడు కేంద్రంతో పోరాటం చేయాలి. కేంద్రం అడ్డుకుంటున్నప్పుడు కేంద్రంతో పోరాడాలి. ఒక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే కాదు, అని అఖిలపక్షాన్ని కలుపుకొని కలిసి వచ్చే శక్తులంతా కూడా కలుపుకొని అక్కడ ఇండియా బ్లాక్లో ఉండే శక్తులను కూడా కలుపుకొని పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రూపంలో 42% రిజర్వేషన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా అటువంటి కృషి చేయాలా. అటువంటి కృషి చేస్తే సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతిస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్స్ని సాధించడం ఆ రూపంలో సాధ్యమవుతుందని చెప్పి తెలియజేస్తుంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రింబర్మెంట్స్కు సంబంధించిన అంశం కూడా రాష్ట్రంలో సీరియస్ అంశంగా ఉంది. పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు ఈరోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలంతా కూడా బంద్కు పిలుపునిచ్చి ఆ కార్యక్రమం జరుగుతుంది. దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఉంటే 1,200 కోట్ల రూపాయలు చెల్లిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకొని చెల్లించడం లేదు. వాయిదాలు రూపంలో కూడా చెల్లించడం అనే దానికి అడ్డుపడుతుంది. అందుకని మళ్ళీ మొత్తం ప్రైవేటు విద్యా సంస్థలు, ముఖ్యంగా జూనియర్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, వీటిలో ఉండేటటువంటి పిల్లలు, చదువుకున్న పిల్లలు సర్టిఫికెట్స్ వాళ్ళు ఇవ్వకుండా ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళు డబ్బులు చెల్లించడం లేదు, వాళ్ళు సర్టిఫికెట్లు పిల్లలకు ఇవ్వడం లేదు. అట్లా విద్యార్థులు నష్టపోతున్న పరిస్థితి వచ్చింది. అందుకనే వాళ్ళు ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా 1,200 కోట్లు చెల్లిస్తామన్నటువంటి హామీని నెరవేర్చాలా, వెంటనే నిధులు విడుదల చేయాలా, పిల్లల సర్టిఫికెట్లు అంతా కూడా ఇచ్చి విద్య అంటే వాళ్ళ భవిష్యత్తు నష్టపోకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి
వాటిని పరిష్కరించేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రాష్ట్రంలో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన జరుగుతున్నాయి. ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటిది నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సిపిఎం పార్టీ కూడా నిరుద్యోగ జేఏసీకి మద్దతు ఇస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి ఒక సంవత్సరంలోగానే 2 లక్షల పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కొత్తగా భర్తీ ఏమీ చేయలేదు అని. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటికి సంబంధించిన అపాయింట్మెంట్స్ ఇచ్చారు. వీళ్ళు నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు, జాబ్ క్యాలెండర్ ఇవ్వడం లేదు, కొత్తగా ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత 5-6 వేల ఉద్యోగాల కంటే అదనంగా వీళ్ళు భర్తీ చేసినటువంటిది లేదు. మరి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పి నిరుద్యోగులంతా లక్షల మంది వాళ్ళంతా కూడా కోచింగ్లు తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టి అప్పుల పాలై హైదరాబాదులో చదువుకుంటున్నారు, కోచింగ్లు తీసుకుంటున్నారు. మరి ఇంకెంతకాలం అట్లా వెయిట్ చేయాలి? ఎంతకాలం అట్లా ఆ రకంగా ఇబ్బందులతో అప్పుల పాలై ఉండాలా? ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూడాలి. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం పోస్టులు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి వెంటనే పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సొంతగా కూడా నిరుద్యోగ జేఏసీకి మద్దతు ఇవ్వడమే కాదు, సిపిఎం పార్టీ కూడా నిరుద్యోగ సమస్య మీద కూడా ఆందోళన చేయడానికి పూనుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. అట్లాగే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది. బల్కచెర్ల విషయంలో అది 2 రాష్ట్రాలను కూర్చోబెట్టి మాట్లాడించి మిగులు జలాల్లో ఎవరి వాటా ఎంత, తెలంగాణకి ఎంత, ఆంధ్రాకి ఎంత అనే విషయాలు ఏ స్పష్టత లేకుండా, వాటి మీద ఎలాంటి సమావేశం లేకుండా 2 రాష్ట్రాలు ఎలాంటి ఒప్పందాలు లేకుండానే బల్కచెర్లకు మీరు సహకరించండి అని చెప్పి కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాడు. ఎట్లా రాస్తాడు? అది ఎందుకు రాస్తాడు? అట్లా ఎందుకు సహకరించాలా? తెలంగాణ వాటా ఏంటో తేలాలి కదా. తెలంగాణ వాటా ఎంత అనే విషయం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నదా? 2 రాష్ట్రాల మధ్య తగాదలు పెట్టేటటువంటి కార్యక్రమానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుంది. ఈ రూపంలో ఆ సమస్య పట్ల ఇప్పటికైనా 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చోబెట్టాలా. 2 రాష్ట్రాలు సరే న్యాయాన్ని అంటే ఎవరికి నష్టం జరిగినటువంటి పద్ధతిలో న్యాయబద్ధంగా నీటి వాటా పంపిణీ జరగాల. ఆ తర్వాతనే వాటికి అనుమతులకు సంబంధించిన విషయాలు ఉండాలి తప్ప ఏకపక్షంగా బీజేపీ వ్యవహరించి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసే పద్ధతి వ్యవహరిస్తుంది. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆ లేఖను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. వాటికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా నిలబడి పోరాడాలని చెప్పి అంటున్నాం. మేము కూడా తప్పకుండా అటువంటి రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా విషయంలో న్యాయం జరిగేటటువంటి దానికోసం మేము ముందుంటాం. ఒక నీటి విషయంలోనే కాదు, రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్రం అన్యాయం చేస్తుంది. అట్లాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలకు నిధులు ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాల్సినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తుంది, ఇవ్వడం లేదు. ఏ రూపంలో చూసినా రాష్ట్రానికి ప్రతిపక్ష పార్టీ ఇక్కడ అధికారంలో ఉందనేటటువంటి దాంతో రాష్ట్రానికి వ్యతిరేకంగా వివరించే పద్ధతిని అనుసరిస్తుంది. వీటన్నిటితో పాటు దేశవ్యాప్తంగా మతోన్మాద రాజకీయాలు అనుసరిస్తూ మత ఘర్షణలు సృష్టించే కార్యక్రమాన్ని పూనుకుంటూ మన రాజ్యాంగాన్ని, లౌకికత్వాన్ని దెబ్బతీసేటటువంటి వైఖరి తీసుకుంటుంది. లౌకికత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఒక ప్రజాస్వామిక హక్కులకు వ్యతిరేకంగా వివరిస్తుంది. సామాన్యమైనటువంటి ప్రజల యొక్క హక్కుల్ని హరించి వేసేటటువంటి పద్ధతుల్లో రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి మనుధర్మ శాసనాలను ముందుకు తీసుకొచ్చేటటువంటి వైఖరి బీజేపీ, ఆర్ఎస్ఎస్లు పూనుకొని చేస్తున్నాయి. వీటన్నిటికీ వ్యతిరేకంగా ప్రజలు పోరాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము కోరుతున్నాం. అట్లాగే సామ్రాజ్యవాద దేశమైనటువంటి అమెరికాకు కేంద్ర ప్రభుత్వం లొంగి వ్యవహరిస్తుంది. రష్యాతో ఆయిల్ కొనుగోలు చేసేటటువంటి విషయాల్లో వెనుకకి తగ్గుతుంది. రష్యా నుంచి ఆయిల్ తక్కువ ధరకు కొనేటటువంటి మన దేశం అమెరికా ఆంక్షల వల్ల, ట్రంప్ యొక్క ఒత్తిడి వల్ల, ట్రంప్ చేస్తున్నటువంటి టెర్రరిజం వల్ల మోడీ నేను అంతా ఇంత అని చెప్పుకునేటటువంటి మోడీ తలవొగ్గుతున్నాడు. కొనుగోలు ఆపేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆ రకంగా దేశానికి రావాల్సినటువంటి వనరులను ఉపయోగించుకోవడానికి ఆ తక్కువ ధరకు ఆయిల్ వచ్చేటటువంటి దానికి ఇది ఉపసంహరించుకుంటే మనం అమెరికాతో ఆయిల్ కొనుగోలు ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దేశానికి నష్టం జరుగుతుంది. అట్లాగే మన దేశ సార్వభౌమ అధికారానికి అది నష్టకరమైనటువంటిది. మనం దేశం స్వతంత్రంగా స్వేచ్ఛగా ఏ నిర్ణయాలైనా మన దేశ ప్రయోజనాల కోసం తీసుకోగలిగినటువంటి శక్తి కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి ఉండాలి. అలాంటి పరిస్థితి లేకుండా అమెరికా సామ్రాజ్యవాదానికి లొంగిపోయేటటువంటి పద్ధతిని
తీసుకొస్తున్నాడు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ప్రచార కార్యక్రమాలని నిర్వహించాలని చెప్పి పిలుపునిచ్చింది. ఇప్పటికే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఆ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో అన్ని వామపక్ష పార్టీలంతా కూడా కలుపుకొని సామ్రాజ్యవాద విధానాలకు తలొగ్గుతున్నటువంటి వ్యవహారాలకు వ్యతిరేకంగా ట్రంప్ వివరిస్తున్నటువంటి టారిఫ్లకు, సుంకాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో కూడా నిరసన కార్యక్రమాలకు పూనుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకంగా వివరించేటటువంటి ప్రతి అంశాల పట్ల సిపిఎం పార్టీ ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలబడుతుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీరేమని చెప్తే